ప్రజెంట్ మనం వైజాగ్ సిటీలో మద్దెలపాలెంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే సింహాచలం టెంపుల్ ఉంది. అది చాలా ఫేమస్. ఇప్పుడు అక్కడ వెళ్దాం చూడడానికి. చూద్దాం అక్కడ ఏమేమి ఉందో, ఎక్కడెట్లా ఉందో, ఏమేమి స్పెషల్ ఉందో, అక్కడ దేవుడు ఎవరు ఏంటి, చాలా విషయాలు తెలుసుకుందాం. ఒక వైజాగ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటా. చాలా పెద్ద టెంపుల్ అంట, వెళ్దాం. ఓకేనా? సూర్యనారాయణ స్వామి ఉంటుంది ఆదివారం కదా, చూడు జనాలు ఎలా ఉంటారు. ఒకసారి అలా తిప్పు, అలాగా అలా తిప్పు, అలా చూపించు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం సింహాచలం గుడి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంట. చూపిస్తాను, మొత్తం అన్నీ కవర్ చేశాను. ఓకేనా? సూర్యనారాయణ దేవుడు సింహాచలం ముందులో ఈ దేవుడి దర్శనం ఉంటుందంట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళడానికి. ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మనం మొదటిగా రాగానే ఇక్కడ ఒక దేవుడు ఉంటాడంట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మెట్ల మార్గాన పైకి వెళ్తా ఉంటారు. ఇంకా చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, సింహాచల దేవస్థానానికి ఎవరు వచ్చినా సరే ముందుగా ఈ స్వామిని దర్శించుకొని అప్పుడు కొండపైకి మెట్ల ప్రదక్షిణగా వెళ్తారు. ముందు దర్శించుకోవాల్సింది ఈ స్వామిని. ఓకే, ఇంపార్టెంట్. ఓకే. ఏ ఆటంకాలు లేకుండా మా మెట్ల మార్గాన్ని, మా ప్రయాణాన్ని సుఖవంతంగా తీసుకెళ్ళడానికి దేవుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అప్పుడు మెట్ల ప్రదక్షిణగా పైకి వెళ్దాము. ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ గుడి పైకి వెళ్తున్నాము. ఇది స్వామివారి దగ్గరికి వెళ్ళే ఘాట్ రోడ్ అంట. చూద్దాం ఎంత దూరం ఉందో ఇది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సింహాచలం. ఇప్పుడు మనకి స్వామి ప్రత్యక్షం అవుతారు. ఘాట్ రోడ్ నుంచి చూస్తే స్వామి శిఖర ద్వారాలు కనపడుతుంది మనకి. స్వామివారి టెంపుల్ చూడండి. మళ్ళీ వస్తాం అక్క. ఇది చెప్పాను. స్వామివారికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా 100 రూపీస్, దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికీ ఇదే దారి. ఓకే. ఫ్రెండ్స్, ఇది స్వామి దర్శనానికి ఎంట్రీ టికెట్. 1 పర్సన్ 100 రూపీస్ అంట. 2 పర్సన్ మా ఇద్దరికి తీసుకున్నాము. స్వామివారి దర్శనానికి మనం వచ్చినప్పుడు ఉత్తర ద్వార దర్శనం అని చెప్తారు కదా, ఆ దారి, ఆ ద్వారం. ఓకేనా? మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా కొంచెం ఇంకొంచెం మీదకి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటండి, స్వామివారికి చక్రస్నానం కానీ, స్వామివారి ప్రసాదాలు కానీ ఏవైనా సరే తయారు చేసేటప్పుడు ఈ గంగదారి నుంచే తెల్లవారుగా 4 గంటల నుంచి స్వామివారి కొరక ప్రధాన పురోహితులు, అర్చకుల వారు వచ్చి ఈ నీటినే పట్టుకెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని కానీ ఏదైనా సరే ఈ నీటి నుంచి తయారు చేస్తారు. ఇది చాలా ప్రసిద్ధమైనది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ తో స్నానం చేసి అప్పుడు స్వామివారిని దర్శనంకి వెళ్తారు అందరూ కూడా. చూపెట్టండి ఒకసారి. చూడండి అలాగా.
దారి ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు ఇప్పటివరకు. ఆ వాటర్ అన్న ఆ వాటర్ వస్తూనే ఉంటుందా 24 hours 24 hours ఇంకా అలా వస్తూనే ఉంటుంది. వాటర్? దానికి మోటారు హీటర్ అన్న ఏదేం లేదు, అంతే అలా వస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకసారి మనం అల్లీళ్ళు టేస్ట్ చేద్దామన్న, చేయొచ్చు. ఎలా ఉందో చూద్దాం. గోవిందా గోవిందా. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. సారీ ఫ్రెండ్స్, లోపల గర్భగుడిలో కూడా చూపిద్దాం అనుకున్నాను, ఫోన్ నాలట్ అలౌట్ అంట లోపలికి చూపించలేకపోయాను. కానీ లోపల చాలా చాలా అంటే చాలా బాగుంది. లోపల అన్నీ చూడవచ్చు. దేవుడి దర్శనం ప్లేస్ కాడ నుంచి దేవుడికి అలంకరించే వస్తువులు ఉంటాయి కదా, బంగారం, వెండి, పూర్వం రాజులు ఇచ్చినవంట అవి గిఫ్ట్స్ చాలా ఉన్నాయి లోపల. ఫోన్ తీసుకెళ్దాం అనుకున్నాను, ఫోన్ నాకు జర మిస్ అయిపోయింది. మీరు చూడాలనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫోన్ కూడా ఇక్కడ టికెట్ ఉంది. 10 ఇదే చార్జ్ చేశారన్న ఫోన్కా. ఇక మన స్పెషల్ దర్శనం అంటే 500 ఉంది, జర నార్మల్ దర్శనం అంటే 100 రూపీస్. మీరు వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ అది తీసుకొని వెళ్ళేసేయండి. ఇంకా 100 రూపీస్ తీసుకొని తొందరగా అయిపోద్ది. అక్కడ అయిపోయాక బయటకు వచ్చాక సేమ్ మళ్ళీ బయటకు వస్తే కొంచెం పైకి వెళ్తే జలధార ఉంటుంది, ఇందాక నేను చూపించాను కదా అది. అక్కడ ఆ వాటర్ ఒకసారి ట్రై చేయండి, బాగున్నాయి వాటర్ కూడా. అది అంతా కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇది మనకు వైజాగ్ దగ్గరలోనే, దాని గురించి డిస్టెన్స్ ఏంతో అన్న చెప్తాడు, రాజన్న పక్కనే ఉన్నాడు. మీరు చెప్పండి అన్న, ఇది మనకి ఎంత దగ్గర ఉంటుంది? రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్లు, కాంప్లెక్స్ నుంచి అయినా ఇంచుమించుగా 12 to 13 కిలోమీటర్స్. ఇక్కడికి వచ్చి కొండ కిందకి వచ్చి కింద నుంచి కారు ఉంటే పైకి రావచ్చు, లేదు మీరు ఆటో క్యాబ్ ఏది బుక్ చేసుకున్నా కిందన స్వామివారి బస్సులు ఉంటాయి, ఆ బస్సు నుంచి పైకి రావచ్చు. లేదు మన వెహికల్ ఉందంటే వెహికల్ నుంచి వస్తే ఇంకా హ్యాపీ, ఈజీ ట్రావెల్ ఫ్రెండ్స్. ఇది కొండ దిగుతుండగా ఇక దర్శనం అయిపోయాక కొండ దిగుతుంటే రోడ్డు మార్గంలో చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. రోడ్డు దిగుతుంటే కిందకి వస్తుంటే గుడి దర్శనం అయినా కింద దిగుతుంటే ఇది పైనుంచి సిటీ మొత్తం ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి విజిట్ చేయండి, దేవుని దర్శనం తీసుకోండి. మన హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా మన వైజాగ్ దగ్గరనే 15 కిలోమీటర్స్ అంట, తెలిసిపోతే ఎవరిని అడిగి చెప్పేస్తారు. స్టేషన్ టు కాంప్లెక్స్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది కదా మీకు? ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి తమిళనాడు రామేశ్వరం ఉంది కదా, రామసేతు, అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను మీ ముఖేష్.